బలిపీఠం దగ్గర ఉన్నా, బలిపీఠంలో సన్నిధి ద్వారా నీతో మాట్లాడాను, ప్రవక్తల ద్వారా మాట్లాడాను, ఏదేదో చేశా. అయితే నేనైతే ఇప్పుడు మీ మధ్య ఉండాలనుకుంటున్నా అంటే అది ఎట్లా ప్రభావ, మా మధ్యలో నువ్వు ఉండడం ఏంటి అని మోసే దేవుడితో మాట్లాడుతున్నాడు. మాట్లాడితే లేదు లేదు మోసే, నేను మీ మధ్య ఉండాలనుకుంటున్నా అంటే, మీ మధ్య నివాసం చేయాలనుకుంటున్నా మోసే అని అంటే, అప్పుడు దేవుడు అన్నాడు, మోసే అన్నాడు దేవుడిని, ప్రభావ ఏం చేయాలైతే, మీరు మా మధ్యన ఉండాలంటే, మాతో నివాసం చేయాలంటే మేమేం చేయాలి అని అంటే, దేవుడు మోసేతో ఒక మాట చెప్పాడు, మోసే నువ్వు తిన్నగా వెళ్ళు, అరణ్యంలోకి వెళ్ళు, లేకపోతే ఎడారి ప్రాంతానికి వెళ్ళి అడవి ప్రాంతానికి వెళ్ళి నీకు ఒక చెట్టుని చూపిస్తా, ఆ చెట్టు తీసుకుంటా అన్నాడు. వెళ్ళాడు ఈయన. వెళ్ళేసరికి ఏంటి ప్రభావ, ఏం చెట్టు, అనేకమైన చెట్లు కనబడుతున్నాయి, ఏం చెట్టు తీసుకోవాలి, దేవదారు తీసుకోవాలా, లెబనాన్ తీసుకోవాలా, ఇంకే చెట్లు ఉన్నాయి, అవన్నీ తీసుకోవాలంటే అవేవి వద్దు మోసే, ఆ చివరిని కనబడుతుంది కదా ఆ తుమ్మ చెట్టుని తీసుకుంటా అన్నాడు. అరే ప్రభావ తుమ్మ చెట్టుని ఎందుకు ప్రభావ అంటే, దేవుడు చెప్పాడు ఆ తుమ్మ చెట్టే నాకు కావాలి, ఆ తుమ్మ చెట్టుని తీసుకొని నా కొరకు నేను కొన్ని కొలతలు ఇస్తా, నువ్వు నా కొరకు ఏం చేస్తావంట, ఒక మందసం తయారు చేయన్నాడు. నా కొరకు ఒక మందసం తయారు చేయని దేవుడు చెప్పాడు. మందసం తయారు చేశాడు, ఆ తుమ్మ చెట్టుని తీసుకొచ్చాడు. దేవుడు మోషే ఒక మందసాన్ని తయారు చేశాడు. నిర్గమకాండం 25లో ఉంటుంది, ఎప్పుడైనా మీరు చదవాలంటే చదవాలి. ఆ మందసాన్ని తుమ్మకర్రతో చేశాడు, తీసుకొచ్చాడు. ఏ కొలతలు అయితే దేవుడు చెప్పాడో ఆ కొలతలన్నిటితో తయారు చేసి దేవుడి దగ్గరికి మోసే తీసుకొచ్చాడు. అయ్యా ప్రభా చేస్తాను, తీసుకొచ్చాను, ఏం చేయమంటావు అంటే, ఈ యొక్క మందసాన్ని నువ్వేం చేస్తావో తెలుసా, మీకు ఎక్కడైతే మీకు శుభం జరగాలనుకుంటారో, దేవుని యొక్క కార్యం జరగాలనుకుంటారో, ఎక్కడైతే మేలు అనుభవించాలనుకుంటున్నారో ఆ స్థలం దగ్గరికి దీన్ని తీసుకుని వెళ్ళండి, చాలా పవిత్రంగా కాపాడుకోనండి. దీని దగ్గరికి వెళ్ళేటప్పుడు మీ విచ్చలవిడి జీవితాలు ఏంటి కూడా పని చేయకూడదు, మీరు మాత్రం పరిశుద్ధంగా ఉండాలి, మీ ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకుని ఉండాలి అని చెప్పి మోసేకి చెప్పాడు. అలా చెప్పిన తర్వాత మందిరం కట్టబడ్డది. మందిరం కట్టబడిన తర్వాత అప్పుడు మోసే దేవుడిని అడిగాడు, అయ్యా ఈ మందసం ఉంది కదా, ఈ మందసం ఎక్కడ పెట్టాలి, ఈ మందిరంలో అని అంటే, మోసేకు దేవుడు చెప్పిన మాట అదేంటో తెలుసా, ఈ మందసం, ఈ తుమ్మ కర్రతో చేయబడిన ఈ మందసం నువ్వేం చేస్తావు తెలుసా, మందిరంలో బయట ఉంచొద్దు, మందిరం లోపలికి తీసుకెళ్ళి ఆ లోపల ఏం చేస్తావు, పరిశుద్ధ స్థలంలో కాకుండా అతి పరిశుద్ధ స్థలంలో ఉంచు అని అన్నాడు. ఎందుకు ఈ మాట నేను మీకు చెప్పాలనుకుంటున్నాను అని అంటే, ఈ మందసం అనేది తుమ్మకర్రతో చేయబడింది. తుమ్మకర్ర చుట్టూ ఏముంటాయి, తెలుసు కదా, మన ఏట్లో ఉన్నాయి కదా, నేను ప్రతిరోజు వెళ్తా, అవి తుమ్మకర్ర, అవి తుమ్మ చెట్లు. ఆ తుమ్మ చెట్టు చుట్టూ ఏముంటాయి, ముళ్ళు ఉంటాయి కదా. ఒక విశ్వాసి జీవితం శ్రమలు అనే ముళ్ళు, కష్టాలు అనే ముళ్ళు ఎప్పుడైతే ఉంచబడతాయో, వాటి ద్వారా ఎప్పుడైతే బాధింపబడతాడో, అప్పుడు దేవుడు వాటన్నింటిని విడిపించి ఆ వ్యక్తిని ఎక్కడ తీసుకుని పెడతాడంట, అతి పరిశుద్ధ స్థలంలో, దేవుని యొక్క సన్నిధిలో ప్రాముఖ్యమైన స్థలంలో ఉంచడానికి ఇష్టం. మన జీవితాల్లో శ్రమలు అనే ముళ్ళు ఉండాలి. శ్రమలు మాత్రమే కాదు, ఇంకేంటో తెలుసా, తుమ్మ చెట్టు దేనికి గుర్తుకుందో తెలుసా, తుమ్మ చెట్టు ఎవరైనా ఇంటి ముందు పెంచుకోవడానికి ఇష్టపడరు, బహుశా మీ ఏరియాలో ఎలా ఉంటుందో తెలియదు. ఈ తుమ్మ చెట్లు ఊరికి వెలుపల ఉంచబడతాయి, పోరంబోక్ స్థలాల్లో ఉంచబడతాయి, గవర్నమెంట్ భూముల్లో, అవునా కదా. తుమ్మ చెట్టు వెలివేయబడిన జీవితానికి సాదృశ్యం, ఊరికి బయట ఉంచబడుతుంది. బహుశా మన జీవితాల్లో వెలివేత అనేటువంటి ఒక సమస్య మన జీవితాన్ని వెంటాడితే, ఎవరైనా వెలివేసినట్లు మనల్ని మాట్లాడితే, ఎవరైనా మనల్ని తృణీకరించినట్లు మాట్లాడితే, మనం దేవునికి అప్పగించుకుంటే దేవుడు ఏం చేస్తాడో తెలుసా, మనలను ఆ వెలివేసబడిన స్థలం నుంచి హెచ్చించిన దేవుడు అతి పరిశుద్ధ స్థలంలో ఉంచడానికి ఇష్టపడతాడు. అంత మాత్రమే కాకుండా ఈ తుమ్మ చెట్టు నీడను ఎవరు కూడా విశ్రమించడానికి ఇష్టపడరు. ఏ చెట్టు దగ్గర అయినా కష్టపడి వచ్చిన తర్వాత అలసట తీర్చుకోవడానికి ఇష్టపడతాం, కానీ తుమ్మ చెట్టు దగ్గర అలసట తీర్చుకోవడానికి ఇష్టపడం. అలాగే మన జీవితం ఇంకెవరికైనా భారంగా బాధ కలిగించినట్టు ఉన్నట్లయితే దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా, మా జీవితాలు ఇక్కడి నుంచి అలా ఉండవు, మీ జీవితాలను నేను తీసుకుంటా. ఎందుకు, మీరు నన్ను ప్రేమిస్తున్నారు కాబట్టి మిమ్మల్ని తుమ్మ చెట్టు వలె ఊరికి వెలుపల బాధ కలిగించే వ్యక్తులుగా, మీరు అనేక మందికి బాధ కలిగించవచ్చు, లేకపోతే అనేకులు మీకు బాధ కలిగించవచ్చు, ఏదేమైనప్పటికీ కూడా మిమ్మల్ని నేను పరిశుద్ధ స్థలంలోనికి తీసుకొస్తాను అని చెప్పి ప్రభు చెప్తున్నాడు. ఎందుకు అనంటే, మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాం కాబట్టి, దేవుడు ఏం చేస్తాడు అనంటే, మన జీవితాల్లో ఏం జరిగినా సరే
మన మేలు కొరకే జరిగిస్తాడు. మనం అనుకుంటాం మనకి ఎదురవుతున్న ప్రతికూల పరిస్థితులను చూసి అయ్యో నా జీవితానికి ఇది అరే సరైనది కాదు, నా జీవితానికి ఇది నేను అనుభవించేంత పెద్దదేం కాదు, చిన్నదేం కాదు, ఇది నా ఊహకు లేకపోతే నా పరిస్థితికి నా జీవితానికి నేను అనుభవించడానికంటే ఎక్కువ ఉంది కాబట్టి నాకు చాలు ప్రభా అని చెప్పి అనుకుంటున్నాను. కొన్నిసార్లు మన జీవితాల్లో కీడు ఎందుకు వస్తుందో తెలుసా? ఒకే మాట మీకు నేను తెలియజేయడానికి ఇష్టపడతా. యోషేపు అనబడిన వ్యక్తి ఉన్నాడు కదా, ఆయన అన్నలు తనను గుంటలో తోసి మిద్యానీయులకు అమ్మివేస్తారు. అమ్మివేయబడిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏమయ్యాడో తెలుసా? ఆయన ఆ దేశానికి ప్రధానమంత్రిగా చేయబడ్డాడు. ఏ అన్నలైతే అమ్మివేశారో ఆ అన్నలు కరువు వచ్చేసింది, ఆ ప్రాంతం అంతా కరువు వచ్చింది. అమ్మబడినటువంటి వ్యక్తి, ప్రధానమంత్రిగా చేయబడిన వ్యక్తి ఉన్న ప్రాంతంలో మాత్రం ఏమైందో తెలుసా? సమృద్ధి ఉంది. అప్పుడు ఏమైంది అంటే వాళ్ళ అన్నలందరూ కూడా తమ్ముడి దగ్గరికి వచ్చారు. అన్నలందరూ కూడా తమ్ముడి దగ్గరికి వచ్చి, బాబు మాకు ఆకలిగా ఉంది, అన్నం పెట్టు అని అంటే, తమ్ముళ్ళను గుర్తుపెట్టినటువంటి అన్న అంటాడు, అన్నలను గుర్తుపెట్టిన తమ్ముడు అంటాడు, అయ్యా ఒకానొక దినాన్ని మీరు నన్ను నమ్మేశారు. ఎందుకు? నేను బాధపడలా. కారణం ఏంటంటే అక్కడ క్లియర్గా ఒక మాట రాయబడి ఉంటుంది. 50వ అధ్యాయంలో చూస్తే ఆదికాండంలో 50వ అధ్యాయంలో మాట మీకు నేను చదువుతా, చెప్పేదానికి 50వ అధ్యాయంలో లాస్ట్ అధ్యాయం, లాస్ట్ అధ్యాయం 20వ వచనం. మీరు నాకు కీడు చేయని ఉద్దేశించితిరి, కానీ నేటి దినమున జరుగుతున్నట్లు బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను. బహుశా మన జీవితాల్లో ఏమైనా జరగని అది దేవుడు మన మేలు కొరకే జరిగిస్తున్నాడు అని మనం విశ్వసించాలి. అలా విశ్వసించడానికి ఇష్టపడం. ఒక వ్యక్తి ఉన్నాడు, అది లాస్ట్ మాట నేను చెప్పేసి ముగిస్తాను, నా టైం అయిపోయింది. ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన ఒక జైల్ సూపరింటెండెంట్. బైబిల్లోనే ఉన్నాడు, బయట కదా చెప్పండి, నేను బైబిల్లోనే ఉన్నాడు. జైలు సూపరింటెండెంట్ ఆయన రాత్రిపూట కాపలా కాస్తున్నాడు. జైలు అంతా కాపలా కాస్తుంటే అనుకోని విధానంలో ఏం జరిగింది అనంటే, అక్కడ కొంతమంది జైల్లో ఉన్న ఖైదీలు అందరూ ఉన్నారు కదా, అందులో మనలాంటి భక్తి పరులు కూడా కొంతమంది ఉన్నారు. అంటే మనలాంటి వాళ్ళు అంటే మనంత ఎక్కువ భక్తి కాదులండి వాళ్ళు ఎవరు అంటే పౌలు శీల. వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, ఖైదీలు అందరూ వింటున్నారు. ఆ సమయంలో ఏమైంది, వీళ్ళు పాటలు పాడుతూ ప్రార్థన చేస్తూ ఉంటున్నప్పుడు ఆ యొక్క చెరసాల పునాదులు అన్నీ కూడా కదిలిపోయి వాళ్ళందరూ కూడా విడిపించబడ్డారు, బయటకు వచ్చేసారు. ఆ సమయంలో ఆ యొక్క సూపరింటెండెంట్, జైలు సూపరింటెండెంట్ కత్తి తీసుకొని తనకు తాను చంపుకోవాలనుకున్నాడు, తన ప్రాణాన్ని తను చంపుకోవాలనుకున్నాడు ఆయన కత్తి తీసుకొని. అప్పుడు ఆ దేవుని సేవకులు చెప్తున్న మాట ఏంటో తెలుసా? అయ్యా నీకు నీవు ఏ హాని చేసుకోవద్దు, జైలంతా కూడా శిథిలమైపోయిందని, భూకంపం వచ్చిందని నీకు నీవు చంపుకోవడానికి చూస్తున్నావు. ఎందుకంటే నీ పై అధికారులు నీ ఉద్యోగాన్ని ఎక్కడ తీసేస్తారేమో, నిన్ను ఎక్కడ శిక్షిస్తారేమో అని. కానీ మేమందరం కూడా ఇక్కడే ఉన్నాం. అంతకుముందు ఆ జైల్లో వేయబడిన భక్తులు ఉన్నారే, వాళ్ళు అనుకోలే ఏమని, అర్రే మేమేదో పాస్టర్లం కదా, మంచిగా సేవ చేస్తుంటే మమ్మల్ని తీసుకొని జైల్లో వేయడం ఏంటి అని అనుకోలే. ఆ జైల్లో ఉంచబడిన పాస్టర్స్ ఇద్దరు ఏమనుకున్నారు తెలుసా? మేము జైల్లో ఉన్నా సరే మాకు మేలే, సంఘంలో ఉన్నా మేలే, పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడినా అది మా మేలు కొరకే అనుకున్నారు. వాళ్ళు అనుకున్నారు కాబట్టి అక్కడ ఏమైంది అని అంటే చంపుకోబోతున్నటువంటి వ్యక్తి బ్రతికాడు. పౌలు శీలలు చెరసాలలో వేయబడినప్పటికీ కూడా